సర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, నిన్న మనం హిప్నోగ్రామ్ గురించి మాట్లాడుకున్నాం. ఎవరి దగ్గర స్మార్ట్ వాచెస్ ఉంటే దాంట్లో ఈ అప్లికేషన్ ఉంటుంది. అది రిఫర్ చేసి వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉండొచ్చు. వర్రీ కావద్దు. ఒకవేళ రామ్ పీరియడ్ ఎక్కువుంది, అవేకింగ్ పీరియడ్ ఎక్కువుంది, డీప్ స్లీప్ పీరియడ్ తక్కువుంది. వర్రీ కావద్దు. సో, ప్రెజెంట్ స్టేటస్ ఇది అనేది తెలుసుకోవటానికే అంతే. అదెక్కడ ఉపయోగపడుతుందంటే, మీరేదైనా పర్టిక్యులర్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే, సో, ఫుడ్డు కరెక్ట్ చేసుకుంటున్నారు మీరు. ఫుడ్‌ని కరెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేశారు. మీ స్లీప్‌ని కరెక్ట్ చేసుకుంటూ బ్రీతింగ్స్ కరెక్ట్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నారేదో. ఈవెన్ 3 స్టెప్ బ్రీతింగ్ చేస్తున్నారు రెగ్యులర్‌గా. ఈ ఫుడ్డు, బ్రీతింగ్ కరెక్షన్ ఈ 2 చేస్తుంటే ఆటోమేటిక్‌గా మీకు ఈ డిఫరెన్స్ వస్తుంటుంది. దీంట్లో కొంతవరకు డిఫరెన్స్ వస్తుంది. సో, ఆ డిఫరెన్స్‌లో మీకేంటి ఎలా కనబడుతుంటుందంటే, ర్యామ్ తగ్గటం, అవేక్ ఇన్ నంబర్ ఆఫ్ సైకిల్స్ తగ్గటం, అలాగే డీప్ స్లీప్ పెరుగుతూ ఉంటాం. లేదా స్లీప్ అండ్ డీప్ స్లీప్ యొక్క రేషియో పెరుగుతూ ఉండటం. ఇలా వీటిని బట్టి ఏంటంటే మనం ప్రోగ్రెస్ అవుతున్నాం అనేది ఒక ఐడియా కోసం అంతే. ఎప్పుడైనా దీనికి కాంట్రోవర్రీ‌గా మీకు రిజల్ట్ కనబడిందనుకోండి, వెంటనే కంగారు పడిపోయి ఏం ప్రాక్టీసెస్ ఆపక్కర్లా. ఇది బ్రీతింగ్ నాకు పని చేయలేదనో, లేకపోతే నేను సరిగ్గా చేయలేదనో అనుకోవద్దు. లేదా అన్నం ఫుడ్ విషయంలో నేను చేస్తున్న ప్రాక్టీసెస్ కరెక్ట్ కాదనుకోవద్దు. ఎందుకంటే ఈ 2 ఫ్యాక్టర్సే కాదు. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంది. అది మైండ్ థాట్ ప్రాసెస్ ఫ్యాక్టర్. సో, దాని మీద కూడా ఈ స్లీప్ యొక్క క్వాలిటీ ఆధారపడుతుంది. సో, ఇంక మనం దాని కరెక్షన్ మెథడ్స్ గురించి ఇంకా చెప్పుకోలేదు కదా! హ్మ్. అవి చేస్తున్నప్పుడు క్లియర్‌గా మీ స్లీప్ క్వాలిటీ పెరిగిపోతుంది. ఓన్లీ ఏ రోజు స్లీప్ క్వాలిటీ దెబ్బతింటుందంటే, ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు. అయితే మీరు ఇంకా ప్రాక్టీసెస్ ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో ఇంకా ప్రాక్టీస్ ఎక్కువైతే ఈవెన్ ఆ సిట్యుయేషన్‌లో కూడా మీ స్లీప్ బానే ఉంటుంది క్వాలిటీ. సో, రైట్. ఎనీవే ఇదొక జస్ట్ హ్మ్. కానీ ఇలా వాడొచ్చన్నమాట. కరెక్ట్‌గా ఎళ్తున్నానా లేదా? కరెక్ట్‌గా ఎళ్తున్నానా లేదా? జనరల్‌గా మనకు ఆ టెన్షన్ ఉంటుంది గదా! యామ్ ఐ డూయింగ్ రైట్ థింగ్? యామ్ ఐ డూయింగ్ రైట్ థింగ్? అనే క్వెషన్ వస్తుంటుంది. ఎందుకంటే బయట మార్కెటింగ్‌లో అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి లిస్ట్ చూసాం గదా! దగ్గర దగ్గర ఆల్‌మోస్ట్ 30 రకాల యోగా స్కూల్స్ కనపడ్డాయి మనకి. ఇది కాకుండా చిట్టి పొట్టి వాళ్ళు చాలా చెప్పేవాళ్ళున్నారు. ఇది కాకుండా యూట్యూబ్‌లో నాలాగా చెప్పేసేవాళ్ళు బోలెడుమందున్నారు యోగాల గురించి. ప్రతివాడు ఫుడ్ గురించి సలహాలిచ్చేవి ఒక లక్షల లక్షల వీడియోలుంటాయి. బ్రీతింగ్ గురించుంటాయి. వాటర్ గురించుంటాయి. బట్ ఆ వీడియోలను చూసాక మీరు ఏ కంక్లూజన్‌కి వెళ్ళలేరు. ఇంకా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంటుంది. ఒకవేళ కన్‌ఫ్యూజన్ కరెక్టే. కన్‌ఫ్యూజన్ దేనికి దారితీస్తే నిజం తెలుసుకోవటానికి మిమ్మల్ని ఉత్సాహపరిస్తాయి. కన్‌ఫ్యూజన్‌తో ఏది చేయకుండా మీ యొక్క ప్యాటర్న్ మార్చుకోకుండా రాంగ్ ప్యాటర్న్‌ని కంటిన్యూ చేస్తుంటే ఉపయోగం లేదు. సో, రైట్. ఇవాళ మళ్ళా ఫర్దరు అసలు యాక్చువల్‌గా ఎన్ని అవర్స్ కావాలి? ఏ టైంలో అవర్స్ నిద్రపోవాలి? ఏ టైంలో నిద్రపోతే శరీరానికి హానికరం? ఏ టైంలో నిద్రపడితే పెద్ద తేడా ఏం గాదు. ఏ టైంలో నిద్రపోతే మంచిది. దాని సంగతి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. దీని ముందు ఒక చిన్న స్టేట్‌మెంట్ ఒకటి అర్థం చేసుకోవాలి. మెడిటేషన్ ఈస్ నాట్ ఫర్ దోస్ హూ ఈట్ టూ మచ్ నార్ ఫర్ హిమ్ హూ ఈట్స్ నాట్ అట్ ఆల్. నార్ ఫర్ హిమ్ హూ ఈస్ ఓవర్ మచ్ అండ్ అడిక్టెడ్ టు స్లీప్. నార్ ఫర్ హిమ్ హూ ఆల్వేస్ అవేక్. ఇక్కడ ఎవేక్ పదం గాదు. వేక్ అని రాయటం మంచిది. నేను ఎవేక్ అని రాసాను గానీ వేక్. వేక్‌కి చిన్న తేడా ఉంది. తర్వాత తర్వాత వీడియోలో తెలుస్తుంది 2. సో, ఇక్కడ మెడిటేషన్ అనేది వీళ్ళ కోసం కాదు. ఎవరి కోసం కాదు? ఎవరైతే ఎక్కువ తినేస్తారో అంటే టూస్‌కే ఎంత తినాలో అంతకంటే ఎక్కువ ఎక్కించేసేవాళ్ళు. ఎక్కువ తినేసే విషయం మనకు తెలుస్తూ ఉంటుంది ఎలాగో. మన శరీరం వెంటనే చెప్పేస్తుంటుంది. ఒక్క ముద్ద ఎక్కువైనా చెప్పేస్తుంది. నీకిష్టమైందనో, లేకపోతే మొహమాట పడో, ఆ! తాపత్రయపడో, రాగద్వేషాలతో తినేస్తాం. ఇంకోడు బాధపడుతున్నప్పుడు ఎక్కువ తినేసేవాళ్ళు గూడా ఉంటారు. అది సైకలాజికల్ డిజార్డర్ అది. సో, ఎనీవే ఎక్కువ తిన్నవాడికి మెడిటేషన్ సూట్ అవ్వదు. అసలు తిండి మానేసిన వాడికి సూట్ కాదు. అలాగే నిద్రకి ఒక హాబిట్ కింద ఎక్కువ ఇన్ని గంటలు ఓవర్ స్లీప్ చేసేవాడికి కాదు. తక్కువ స్లీప్ చేసేవాడికి కాదు. అసలు నిద్రపోకుండా ఉండేవాడికి కాదు. సో, యాక్చువల్ టార్గెట్ ఏంటంటే 6 అవర్స్ స్లీప్ చాలు. ఒకవేళ నువ్వు 8 అవర్స్ స్లీప్‌లో ఉండుంటే దాని గురించి ప్రత్యేకంగా నువ్వు తగ్గించుకోక్కర్లా. అలారం పెట్టుకొని లేవక్కర్లా. ఆటోమేటిక్‌గా మిగతా ప్రాక్టీసెస్, ఫుడ్ ప్రాక్టీసెస్, బ్రీతింగ్ ప్రాక్టీసెస్, థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌తో ప్రాక్టీసెస్ గనక చేస్తూ ఉన్నట్టయితే ఆటోమేటిక్‌గా స్లీప్ అనేది అదే అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ స్లీప్ అనేది ఒక వాల్వ్ లాంటిది.
స్లీప్ అనేది ఒక వాల్వ్ లాంటిదన్నమాట. ఎప్పుడైతే నీ బాడీలో ఎనర్జీ యొక్క అక్యుములేషను సర్టెన్ పాయింట్ కంటే తక్కువైపోతుందో, నీ బాడీలో ఒక ఎనర్జీ లెవెల్ సర్టెన్ పాయింట్ కంటే తక్కువైతుందో, ఆటోమేటిక్‌గా ఈ ఫీజ్ ఓపెన్ అవుతుంది. నిద్రలోకెళ్ళిపోతావు నువ్వు. అలాగే ఎనర్జీ సర్టెన్ పాయింట్ కంటే అబోవ్ వెళ్లి నువ్వు ఆల్రెడీ సర్టెన్ ప్రాక్టీసెస్ చేస్తూ నీ బాడీ అండ్ మైండ్ దేనికోసం పర్పస్ కోసం ఉందో, ఆ పర్పస్ ఉద్దేశించి నువ్వు ప్రాక్టీసెస్ లేకుండా ఏదో నా సాధారణ జీవితం గడిపేస్తున్నావనుకో, ఇంటెలిజెన్స్‌తో రకరకాల విషయాల్లో. వాడికి ఎనర్జీ పెరుగుతుంటుంది. ఆ ఎనర్జీ సర్టెన్ లెవెల్ దాటి పెరగకుండా గూడా ఒక వాల్వ్ ఉంటుంది. ఆ వాల్వ్ ఏంటయ్యా అంటే సెక్స్. సో, ఎనర్జీ నువ్వు అప్రోప్రియేట్ వేలో నీ ఎనర్జీ కన్జంప్షన్ జరగట్లేదు. కానీ ఎనర్జీ అక్యుములేషన్ ఎక్కువయింది. ఆటోమేటిక్‌గా సెక్స్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఆ యాక్టివిటీలో ఇండల్జ్ అయిపోతావు. అలాగే నీ ఎనర్జీ డౌన్ అయిపోతోంది. సర్టెన్ లెవెల్ కంటే డౌన్ అయింది. వెంటనే ఇంకో ఫీజ్ ఓపెన్ అవుతుంది. నిద్రలోకెళ్ళిపోతావు. సరే ఏ టైంలో నిద్రపోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత పోవాలి అంటే చెప్పాం గదా! అది మన యాక్టివిటీస్ మీద ఏజ్ మీద వీటి మీద ఆధారపడుతుంది. బట్ ఈ స్పిరిచ్యువల్ పాత్ అంటే సైకలాజికల్ హ్యూమన్ బీయింగ్ కింద మారదాం అనే జర్నీలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మటుకు 5-6 అవర్స్ చాలు. అయితే ఈ రిడక్షన్ మీరు చేయక్కర్లా. అదే అవుతుంది. గ్రాడ్యుయల్‌గా అవుతుంది. వేకప్ టైమ్ మటుకు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటది. అది గూడా ఎలాగా? గ్రాడ్యుయల్ ప్రాసెస్. నెక్స్ట్. సో, రాత్రి 11 నుండి పొద్దున్న 4 మధ్యలో ఈ టైంలో నిద్ర చాలా బెస్ట్ టైమ్ అనమాట. రాత్రి 11 నుండి 4 పొద్దున్న దాకా. ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ ఉంది. సార్ నా ఉద్యోగం రాత్రి నైట్ వాచ్‌మెన్ ఉద్యోగం. నేను రాత్రి అమెరికన్ కంపెనీలో ఎంఎన్‌సీ కంపెనీలో నేను పనిచేస్తాను. వాళ్ళకది డే టైము. ఆ టైంలో నేను ఆన్‌లైన్‌లో ఉండి పని చేయాలి. సో, అలాంటి ఎక్సెప్షన్ కేస్‌ని తర్వాత ఆలోచిద్దాం. ఎలాగా అకామిడేట్ చేయాలనేది. బట్ కానీ నార్మల్‌గా రాత్రి 11 నుండి పొద్దున్న 4 మధ్య నిద్రపోవటం అనేది కరెక్ట్ టైమ్. వెరీ ఇంటెన్సివ్, ఇన్విగరేటింగ్ అండ్ హైలీ బెనిఫిషియల్. దీనివల్ల చాలా శరీరానికి, మనసుకి, నీ యొక్క ఎనర్జీ బాడీకి, నీ యొక్క ఉద్వేగమైన శరీరానికి, మొత్తం నీ యొక్క బాడీ అండ్ మైండ్ యొక్క అన్ని యాస్పెక్ట్స్‌కి బెనిఫిషియల్. ఇంకోటి ఈ టైంలోనే ఇంటెన్సివ్ నిద్ర కూడా పడుతుంటుంది. ఇన్విగరేటింగ్ అంటే ఏంటంటే ఆల్‌మోస్ట్ హైలీ ఎనర్జిటిక్ అనమాట. వైటల్ ఎనర్జీ నీకు డెవలప్ అవుతుంది. అండ్ ఈ పీరియడ్‌లోనే మెయింటెనెన్స్ కూడా జరుగుతుంటుంది. సో, ఆ టైంలో సహకరించినట్టనమాట. మిగతా యాక్టివిటీస్ నుండి విత్‌డ్రా అవుతావు. ఎనర్జీ మొత్తాన్ని ఆప్టిమమ్‌గా నీ బాడీ రిపేర్ చేయటానికి, మెయింటైన్ చేయటానికి ఉపయోగపడుతుంది. జనరల్‌గా వీళ్ళ వైబ్రేషన్ కలర్ జోన్ ఉంటుందే, ఇంటెన్స్ నిద్రపోతారు. ఇన్విగరేటింగ్ సిట్యుయేషన్ ఉంటారు. హైలీ బెనిఫిషియల్ నిద్రపోతుంటారు. 4 ఏఎం వాళ్ళ ఆరాలో పేల్ బ్లూ, లైట్ గ్రీన్ ఆల్‌మోస్ట్ ఆల్ ఆకాశం కలర్ లాంటిది. అలాంటిది డామినెంట్‌గా కనబడుతుంటుంది. ఇదది పర్సీవ్ చేయగలిగిన వాళ్ళకి తెలుస్తుంది. సో, ప్రస్తుతానికి కలర్స్ ఊకే చెప్పటమే జరుగుతుంది గానీ, ఈ కలర్స్ కనపడటం కోసం వెతకద్దు ఎవరి మొహాల్లోను. నెక్స్ట్ బెనిఫిషియల్. అంటే ఇన్విగరేటింగ్ ఫోర్స్ ఏముండదు. వెరీ ఇంటెన్స్ అయితే కాదు. ఏమిటయ్యా అంటే బెనిఫిషియల్ కానీ హైలీ బెనిఫిషియల్ కాదు. ఇదేంటంటే జస్ట్ ఇంకో గ్రాస్ మాట. 5 ఏఎం దాకా పడుకున్నా సరే. 5 ఏఎం దాకా. అందుకని పొద్దున్నే 4కి లేవండి అనే ఒక అలవాటు కింద మన సంస్కృతిలో ఉంది. నెక్స్ట్ తర్వాత ఇండిఫరెంట్ అంటే దీనివల్ల ఎనర్జీ కొంచెం యాడు కాదు. అలాని రిమూవ్ చేయబడదు. ఓకే. అదేమిటయ్యా అంటే 9 పీఎం నుండి 11 పీఎం దగ్గర, 7 పీఎం పొద్దున 5 పీఎం నుండి 7 ఏఎం మధ్యలో. ఇది కూడా యాడ్ అయితే ఉన్న నిద్రకి. అంటే 11:04, 11:05 ఎలాగో పడుకుంటావు. 10కి పడుకొని పోయావనుకో, 9కి పడుకొని పోయావనుకో, దీనివల్ల నష్టం అయితే లేదు. లాభము లేదు. అలాగే పొద్దున 5కి కుదిరినట్టు పోయి 6, 7 దాకా పడుకున్నావనుకో, దానివల్ల లాభం లేదు, నష్టం లేదు. ఒక రకంగా సేఫ్ జోన్ అది. అంటే అలా చెయ్యమని కాదు. బట్ సేఫ్ జోన్ అది. దానివల్ల నీకు ఎనర్జీకి యాడ్ అయ్యేది లేదు. సబ్ట్రాక్ట్ అయ్యేది లేదు. అది. అలా కాకుండా లిటిల్ వేస్ట్‌ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ కొంచెం వేస్ట్ అవుతుంది. ఎప్పుడు 9 ఏఎం తర్వాత పడుకుంటే. పొద్దున్న 9 ఏఎన్ ఉందక్కడ ఏఎం. సో, పొద్దున్న 7 గంటల తర్వాత ఇంకా పడుకున్నావంటే అక్కడి నుండి నీ ఎనర్జీ డ్రైన్ అవ్వటం మొదలవుతుంది. యాక్చువల్‌గా నిద్ర పడుకునేది ఎందుకని? ఎనర్జీ వైటలైజ్ అవ్వటం కోసమని.
బాడీ మెయింటెనెన్స్ అవ్వడం కోసమని. పొద్దున్న 7 నుండి మధ్యలో పడుకున్నట్టయితే ఎనర్జీ వేస్ట్ అవుతుంది. నీ బాడీ రిలాక్స్ అవుతుందేమో. బట్ కానీ ఆ నిద్ర లేచిన తర్వాత నువ్వు వర్క్ చేసేప్పుడు తెలుస్తుంటుంది. ఆ లెథర్జీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎనర్జీ లేనప్పుడే ఆ లెథర్జీ పొజిషన్ ఉంటుందన్నమాట. హ్యాంగ్ ఓవర్ పొజిషన్ లాగా. అదే మధ్యాహ్నం 12-4 దాకా ఈ టైంలో నిద్ర డ్యామేజింగ్ నర్వ్ టిష్యూస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలో పడుకుంటే నర్వ్ టిష్యూస్ డ్యామేజ్ అవుతాయి. అయితే ఇది వెంటనే కనబడదు. ఎందుకంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ నర్వ్ టిష్యూస్ ఉన్నాయి మనకి శరీరం మొత్తం మీద. దాంట్లో సే 1% లాస్ అయినా నీకు డైలీ ఫంక్షనాలిటీలో పెద్ద డిఫరెన్స్ కనబడదు. యాక్చువల్‌గా 1% లాస్ అవ్వదనుకోండి. లాస్ అయ్యేది చాలా మైన్యూట్ ఫ్రాక్షనే. 0.001% అయ్యుండొచ్చు. కానీ ప్రతిరోజు అలాగా మధ్యాహ్నం 12-4 మధ్యలో పడుకోవడం అనేది ఒక హాబిచ్యువల్ కింద అయ్యుంటే, టోటల్ 365 డేస్ అలాగే పడుకుంటే, అలాగే ఓ 10 ఏళ్ళు పడుకుంటే, ఆటోమేటికల్‌గా అప్పుడు ఆ నర్వ్స్, టిష్యూస్‌ను పాడైనవి 0.001% అనలేవు గదా! సో, అవి సిగ్నిఫికెంట్ లెవెల్ దాకా వచ్చేస్తాయి. సో, ఇది ఒక హాబిట్ కింద మొత్తం 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉందనుకోండి. ఓ 40 ఏళ్ళు అదే ఆ హాబిట్‌లో ఉన్నాడనుకోండి. ఇప్పుడు యాక్చువల్‌గా ఏ నర్వ్స్ టిష్యూస్ పాడయ్యాయో దానికి సంబంధించిన నీ యొక్క లైఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్‌లో లోపం వస్తుంది. హద్దిల్ క్రియేట్ అవుతుంది. సో, వీళ్ళేమో జోన్ ఆరెంజ్ జోన్ కింద ఉంటుంది. వేస్ట్‌ఫుల్ ఎనర్జీ వాళ్ళదేమో యెల్లో జోన్ ఉంటుంది. నెక్స్ట్ హైలీ డ్యామేజ్, హైలీ డ్యామేజ్ అవుతుంది. ఆల్‌మోస్ట్ ఆల్ ఇక్కడ డ్యామేజ్ ప్రామినెంట్‌గా కనబడుతుంటుందన్నమాట. సాయంత్రం 4 నుండి 7 మధ్యలో సాయంత్రం 4-7 మధ్యలో కూడా అసలు నిద్రపోవటానికి అది పొటబుల్ కండిషన్ కాదు. హైలీ డ్యామేజింగ్ కండక్ట్ థిక్‌నెస్‌కి ఆల్‌మోస్ట్ ఆల్ డయాస్ తయారైపోతుంది డిసీజ్‌కి. సో, అందుకని సంస్కృతిలోనే ఉందన్నమాట. సంధ్య వేళ పడుకోవద్దు, సాయంత్రం నిద్రపోవద్దు అంటుంటారు. అందుకని ఈ టైంలో కావాలని యాక్టివిటీలోనే ఇన్వాల్వ్ అవ్వాలి. ఫిజికల్ యాక్టివిటీ ఏమైనా ఆటలు లేకపోతే ఏదైనా యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యాం. సో, ఏ టైం ఏ డ్యూరేషన్‌లో పడుకోవచ్చు, పడుకోకూడదనేది. రేపు మళ్ళా